శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి అమావాస్య తెల్లవారుజామున 3:56 వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 11:57 వరకు వర్జ్యం ఉదయం 7:57 నుంచి 9:32 వరకు అమృత గడియలు రాత్రి 7:14 నుంచి 8:50 వరకు రాహుకాలం రాత్రి 3:04 నుంచి 4:26 వరకు యమగండం ఉదయం 9:34 నుంచి 10:56 వరకు సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 5:48 ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆదాన్ మీడియా మీకు అందిస్తోంది. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. డబ్బులు ఎలా దాచుకోవాలో, ఏ సందర్భాల్లో ఖర్చు పెట్టాలో ఇంటి పెద్ద నుంచి సలహాలు పొందుతారు. ఈ రోజంతా ఒత్తిడి, అలసటగా ఉంటుంది. కానీ స్నేహితులతో గడిపే సమయం రిలాక్స్గా ఉంటుంది. ఈ రోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీ ఎదుగుదలకు సహకరిస్తాయి. ఈరోజు ఈ రాశి వారి మూడ్ బాగోలేకపోవడం వల్ల మీ జీవిత భాగస్వామితో ఇబ్బంది పడవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు ఆనందంగా గడుపుతారు. డబ్బుల విషయంలో పెద్దవారి నుంచి సలహాలు, సూచనలు పొందుతారు. వీరి గ్రహరీత్యా ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరికి వెళ్లే సూచనలున్నాయి. అందువల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యున్నతమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. మీ నిర్ణయాలు కొలిక్కి వచ్చే చర్యలు చేపడితే నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి అనువైన రోజు. అందువల్ల మీ జీవిత భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్న విషయాన్ని తెలియచేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు సంతృప్తికరమైన జీవితం కోసం మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. అనుకోని వనరుల ద్వారా వచ్చే ధనలాభాలు రోజుని కాంతివంతం చేస్తాయి. ఈ రాశి వారిలో కొద్దిమంది ఆభరణాలు లేదా గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రోజు మిథున రాశి వారు బద్ధకంగా వ్యవహరించిన సమయం విలువ తెలుసుకుంటారు. వైవాహిక జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంచనాలను మించి ఫలించి ఆనందపరుస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారిని అవుట్డోర్ క్రీడలు ఆకర్షిస్తాయి. ధ్యానం, యోగా ప్రయోజనకారులవుతాయి. పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు చేయాలో సలహాలు, సూచనలు పొందుతారు. ఇంటి పనుల్లో నిమగ్నమవుతారు. ఆఫీసులో మీ ఉన్నతాధికారి మంచి స్వభావం ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని మార్చేయనుంది. మీరు ఈ రోజు మొత్తం పుస్తకం చదవడాన్ని ఇష్టపడతారు. మీ అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. తదుపరి సింహరాశి. మీ వైకల్యాన్ని అధిగమించడానికి మీ మేధోశక్తి సహాయపడగలదు. సానుకూలమైన ఆలోచనల వల్ల మాత్రమే మీరు ఈ సమస్యతో పోరాడగలరు. ఒకవేళ మీరు చదువు, ఉద్యోగము వల్ల ఇంటికి దూరంగా ఉంటే సమయాన్ని, ధనాన్ని వృధా చేస్తున్నారో లేదో తెలుసుకోండి. ప్రేమ వ్యవహారంలో అపార్థాలకు గురవుతారు. పోటీ పరిస్థితుల వల్ల తీరిక లేకుండా ఉంటుంది. ఉన్నతమైన విషయాల కోసం సమయాన్ని కేటాయిస్తే ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు దెబ్బలు, గాయాల నుంచి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మంచి భంగిమలో కూర్చోవడం మీ వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం, విశ్వాసాలను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్, మ్యూచువల్ ఫండ్లో మదుపు చేయండి. చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగల వారికి దూరంగా ఉండండి. మీ ప్రేమ సానుకూల పవనాలు వీస్తోంది. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. తదుపరి తులారాశి. తులారాశి వారి కళ నెరవేరబోతోంది. కానీ మీ ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. అతి సంతోషం కూడా సమస్యలకు దారి తీయవచ్చు. ఎప్పటి నుంచో మీరు చేస్తున్న పొదుపు ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది. ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి. రోజు చివరిలో మీ చిరకాల స్నేహితులు సంతోషాన్ని అందిస్తారు. ఏదైనా కీలకమైన విషయాలపై సంతకం చేసేటప్పుడు మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోండి. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి.
ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించడంతో ఫ్రస్ట్రేషన్కు లోనవుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలపు అనారోగ్యం నుంచి విముక్తి పొందగలరు. వ్యాపారస్తులకు లాభాలు రావడం వల్ల ఆనందంగా ఉంటారు. స్వీయ సానుభూతిలో సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి. కొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. అందువల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. మీ ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఈ రాశి వారి సంతానం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ సంతానాన్ని చూసి గర్వపడతారు. మీ సమయాన్ని పిల్లలతో గడపడానికి ప్రయత్నించండి. ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ మీ భాగస్వాముల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. వివాహితులకు పిల్లలు ఉంటే వారితో సమయాన్ని సరిగ్గా గడపడం లేదని కంప్లైంట్ చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు, కానీ రాత్రి భోజనం తర్వాత సమసిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రయత్నించండి. నగలపై చేసే మదుపు లాభాలను తెస్తుంది. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. మీ భాగస్వామి ఇచ్చిన బహుమతితో ఆశ్చర్యపడతారు. మనసును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. మీ వైవాహిక జీవితం అంతటిలో అత్యుత్తమ రోజు ఇదే కాబోతోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారి సలహాలు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. స్వీయ సానుభూతి కోసం సమయాన్ని వృధా చేయకండి. జీవిత పాఠాలను తెలుసుకోండి. ఈరోజు మీరు కలవబోయే వ్యక్తి మీకు నచ్చుతారు. మీ అత్త మామయ్యల నుంచి అశుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు డబ్బు పొదుపు చేయాలనే ఆలోచనతో ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. మీ మనసు నుంచి సమస్యలన్నింటినీ పాలద్రోలండి. ఇంటిలోనూ స్నేహితులతోనూ మీ స్థితిని పెంచే పనిలో ధ్యాస పెట్టండి. ఈరోజు అధికారం చెలాయించే హోదాలో ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫీసు నుంచి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్తారు. మీ జీవిత భాగస్వామి అద్భుతమైన సర్ప్రైజ్ ఇవ్వవచ్చు.